తెలంగాణ రాష్ట్ర గీతంపై మందకృష్ణ మాదిగ చేసిన కీలక వ్యాఖ్యలు మనం చూస్తున్నాం. అందశ్రీ రాసిన గీతాన్ని మార్చి సారం లేకుండా చేశారని అన్నారు మందకృష్ణ. కొత్త గీతాన్ని తెలంగాణ సమాజం ఆమోదించదన్నారు. సమ్మక్క, సారక్క, కొమరం భీం పేర్లను తొలగించారని, కంచర్ల గోపన్నతో సహా కవుల పేర్లు కొత్త గీతంలో ఎక్కడా అని ప్రశ్నించారు. ప్రజల గుండెల్లో నిలిచిన సంపూర్ణ గీతాన్ని ఆమోదించాలన్నారు. రేవంత్ చెప్పినట్టు విని అందశ్రీ తన గౌరవాన్ని కోల్పోయారని అన్నారు. దాంట్లో సారం లేకుండా, సందేశం లేకుండా, స్ఫూర్తి లేకుండా చేసి ఆమోదించడం అనేది నైతికంగా తెలంగాణ ఈ అందశ్రీ రాసిన గీతాన్ని చంపేసాడు. ఎంతోమంది బ్రాహ్మణ కవుల పేర్లు వస్తాయి. మరి వాళ్ళ ఆ కవుల పేర్లు కనుమరుగైపోయినాయి. ఆ పాట లేదు. ఆ పాటలో సమ్మక్క సారక్కం లేకుండా చేశారు కదా. సీతక్క మనసు ఎట్లా ఒప్పుకున్నది? సర్వాయి పాపన్న గౌడ్ పేరు తీసేస్తే పొన్నం ప్రభాకర్ ఎట్లా ఒప్పుకున్నాడు? ఇద్దరు ముగ్గురు బ్రాహ్మణుల సోమన్న నుంచి మొదలుకొని ఇంకొక కవి కంచర్ల గోపన్న రాజులను ఎదుర్కొని రామాలయం నిర్మించిన కంచర్ల గోపన్న, అది కూడా వస్తుంది కదా. శ్రీధర్ బాబు ఎట్లా అంగీకరించిండు? అందశ్రీ రాసిన పాటల్లో స్ఫూర్తిని నింపిన ఒక రెడ్డి సామాజిక వర్గ ప్రముఖుడి పేరు లేనట్టున్నది. కాబట్టి మా రెడ్డి సామాజిక వర్గం ప్రముఖుల పేర్లే లేనప్పుడు మిగతా వాళ్ళ పేర్లు ఎందుకని మొత్తం తీసేసినట్టున్నది. తీసేయమని ఈయన చెప్పినట్టున్నది, ఈయన తీసేసిండు. అంటే ఉన్న గౌరవం అందశ్రీ పోడగొట్టుకున్నాడు. ఉన్న గౌరవం అందశ్రీ పోడగొట్టుకున్నాడు. అందువల్ల మేము చెప్తున్నాం, నిన్న ఆమోదించిన జూన్ 2వ తారీఖున ఆమోదించిన ఆ గీతాన్ని తెలంగాణ సమాజం అంగీకరించదు, ఆమోదించదు. అందశ్రీ గారు రాసిన ఆ పాట ప్రజల హృదయంలో నిలబడ్డది. ఆ నిలబడ్డ మొత్తం పాటను ఇప్పుడు నిన్న పాడిన పాటను చూసుకుంటే పూర్తిగా వ్యతిరేకంగా కనిపిస్తున్నది. అందరం కలిసి అదే పాటను ఆమోదిస్తామని చెప్పి ఖచ్చితంగా కేసీఆర్ గారిని కూడా కలిసే ప్రయత్నం చేస్తా.